డీటెయిల్ చూస్తే టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఈ మేరకు జంగా కృష్ణమూర్తి రాజీనామా లేఖను సీఎం చంద్రబాబుకు పంపించారు. జంగా కృష్ణమూర్తికి తిరుమలలో కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక పత్రిక అనేక మంది వెనుకున్నారో కుట్రలు జరుగుతున్నారో తెలియదు, కానీ ఒక పత్రిక నా మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిగత హరణానికి పాల్పడింది. దానివల్ల నేను చాలా ఆవేదన చెందాను, చాలా బాధపడుతున్నాను. నా వల్ల ఈ ప్రభుత్వానికి కానివ్వండి, పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి ఎలాంటి ఇబ్బంది జరగకుండాలనే ఉద్దేశంతో ఈ రోజున తిరుమల తిరుపతి బోర్డు సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను. ఈ రాజీనామా పత్రాలు కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పంపించడం జరిగింది. అదేవిధంగా మా యొక్క బోర్డు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారికి కూడా పంపించడం జరిగింది. లేదా మీరు అడిగితే చెప్తాను. విషయం ఏంటంటే, దీనికి సంబంధించి దాదాపు ఎప్పుడో 2005 నేను సెకండ్ టైము బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు బోర్డు మెంబర్లందరూ సంబంధించి కూడా రెస్ట్ హౌస్కి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ శాంక్షన్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల డబ్బు నాకు వెసులుబాటు లేకపోవటం వల్ల దాన్ని రద్దు చేస్తే మరలా నేను కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తీసుకొని దానికి సంబంధించిన ఫోర్స్లో పెట్టాలని చెప్పి బోర్డుని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. బోర్డులో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది అధికారులు మరి ఏం చేయాలనుకున్నారో లేదో తెలియదు, కానీ నాకు ఏమాత్రం కూడా కేటాయించకుండా హైకోర్టుకు సంబంధించినటువంటి ఆర్డర్ని కూడా ధిక్కరించేసి శాంక్షన్ చేసిన పరిస్థితి లేదు. ఆ తర్వాత పెండింగ్ పడిపోయింది. మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారానికి వచ్చిన తర్వాత నేను రిక్వెస్ట్ చేశాను, నాకు సంబంధించినటువంటి అలాట్ అయ్యి ఉంది, నాకు అలాట్ అయినటువంటి ఆ యొక్క గెస్ట్ హౌస్ సంబంధించినటువంటి శాంక్షన్ చేయండి, నేను డబ్బులు కట్టగలుగుతాననే ఉద్దేశంతో నేను రిక్వెస్ట్ చేశాను. ఆ రిక్వెస్ట్ కూడా మరలా ఒకటి జరిగింది. రిక్వెస్ట్ చేసేటప్పుడు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు సంబంధించి కూడా అనేక మందికి ట్రస్ట్ రూపేణ కానివ్వండి, పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించి కానివ్వండి స్థలాన్ని అలాట్ చేయడం జరుగుతుంది. నేను డబ్బు కట్టలేను కాబట్టి భగవానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి నాకు 2 పర్యాల అవకాశాలు ఇచ్చాడు. ఆ దేవుని యొక్క భగవాన్ యొక్క సేవ చేసుకుంటానికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ భక్తితోని తప్పనిసరి కూడా అక్కడ ఉన్నటువంటి దేవస్థానంపై నాకు స్థలం ఉండాలా, నా పేరు ఉండాలన్న ఆలోచనతో కూడా మళ్ళీ నేను ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటాను. ఆ ట్రస్ట్కి సంబంధించిన ఇవ్వనని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటే, ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నా లేకపోతే ఏ కంపెనీకి ఇచ్చినప్పుడు కూడా దానిలో ఇచ్చేటువంటి అన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పరిధికి ఇస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆధీనంలో ఉండే పరిస్థితి. 12 రూమ్స్ సంబంధించి కట్టి వాళ్ళకి ఇవ్వాలా. 1 రూమ్ సంబంధించి కూడా అది ఉన్నటువంటి ఆ ట్రస్టీకి సంబంధించి కానీ ఉన్నటువంటి ఎవరైతే దానికి సంబంధించినటువంటి హక్కుదారులు ఉంటారో హక్కుదారులకు సంబంధించి కానీ 1 రూమ్ సంబంధించి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చెందిన ప్రతి కట్టడం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామికే చెందుతుంది, కానీ వ్యక్తిగతంగా ఎవరికి చెందదు. మేము ఎంత కట్టుకున్నా 10 లక్షలతో 1 కోటితో కట్టినా 2 కోట్లతో కట్టినప్పుడు కూడా ఆస్తి మొత్తం కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించేది. మాకెందుకంటే ఆ యొక్క దేవుని సన్నిధిలో ఒక భక్తుడిగా దాదాపు ఆయన యొక్క ఆశీస్సులతోని పెద్దల ఆశీస్సులతోని 2 పర్యాయాలు ఆయన సేవ చేసుకుంటానికి అవకాశం కలిగింది కాబట్టి
నాకు కూడా ఉండేటువంటి నాకు వచ్చేటువంటి హక్కుని నేను పొందాలా, అక్కడ నిర్మాణం చేపట్టాలని ఆలోచన చేసినప్పుడు కూడా ఏమాత్రం కూడా నాకు నోటీసులు ఇవ్వకుండా అప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం కానీ టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. అయితే గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని ఈ మధ్యకాలంలో రద్దు చేయడంతో ఆయన మనస్తాపానికి గురై సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్. రైట్ రవి, మొత్తం మీద ఏదైతే టీటీడీ బోర్డు సభ్యత్వానికి ఏదైతే జంగా కృష్ణమూర్తి ఏదైతే రాజీనామా చేస్తూ ఆ లేఖను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అయితే పంపించిన పరిస్థితి అవుతుంది. అంటే ప్రధానంగా ఇందులో ఏం జరిగింది అంటే బోర్డుకు సంబంధించి ప్రధానంగా ఏం జరిగింది అనేది చూస్తే ముఖ్యంగా ఏదైతే తిరుమలలో నూతన గృహాలు నిర్మించేందుకు ఎవరికి స్థలాలు కేటాయించకూడదు, అట్లా కేటాయించకూడదు అంటే ఇక మీదట నో కాంక్రీట్ పనులు అంటూ గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో 2006 నుంచే ఎవరికి కొత్తగా స్థలాలు కేటాయించిన పరిస్థితి ఉంది. కానీ కొత్తగా నిర్మించినటువంటి ఏదైతే గెస్ట్ హౌస్లు ఉన్నాయో ఆ గెస్ట్ హౌస్లు పాత గెస్ట్ హౌస్ల ప్రాంతాల్లో మళ్ళీ కొత్త గెస్ట్ హౌస్ల నిర్మాణాలు జరిగాయి తప్ప కొత్తవి ఎప్పుడూ కేటాయించిన పరిస్థితి అయితే లేదు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ జంగా కృష్ణమూర్తి ప్రధానంగా చూసుకున్నట్టయితే 2005 నుంచి ఏదైతే తిరుమలలో తను ఏదైతే ఒక నూతన గృహాన్ని నిర్మించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. 2005 నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటికీ 2006, 2008, 2008లో కూడా ప్రయత్నించినప్పటికీ అప్పటికీ కుదిరిన పరిస్థితి ఉంది. మరోవైపు 2019, 2016 అంటే 2021, 2022 అలా ప్రతిసారి ఆయన ఆ ప్రయత్నం అనేది ఆపలేదు. ఆ విధంగా అప్పుడు బోర్డు కూడా తీర్మానాలు చేసిన పరిస్థితి ఉంది. ఒకానొక దశలో టీటీడీ బోర్డు స్థలం కేటాయించదు అని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పంపాలని చెప్పేసి తెలిపిన పరిస్థితి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయన ఓకే చేసుకొని వచ్చిన తర్వాత కూడా మరోసారి ఆ వివాదం తెరలేపిందని చెప్పొచ్చు. దాని నేపథ్యంలో ఇప్పుడు జంగా కృష్ణమూర్తి ఒకటే ఆరోపిస్తున్నాడు. అంటే ఒక పత్రికా ఛానల్లో తనపై వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలోనే నేనైతే రాజీనామా చేస్తున్నాను. ప్రధానంగా ఏదైతే వాళ్ళకి తెలిసి తెలియకుండా నాపై హననం చేశారు, అంటే ముఖ్యంగా తప్పుడు వార్తలు ప్రచురించి నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారు అని చెప్పేసి ఆయన ఈ ఏదైతే ఆయనకి చంద్రబాబుకు పంపిన లేఖలో ప్రధానంగా రాసి పంపిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా టీటీడీ బోర్డు కూడా పూర్తిగా ఆయనకంటే ఈ 2023 తర్వాత 2024లో టీటీడీ బోర్డు ఏ విధంగా నిర్ణయం తీసుకుంది అంటే ముఖ్యంగా 2025కి సంబంధించి గత నెల అంటే అక్టోబర్ నెలలో తీసుకున్నటువంటి టీటీడీ బోర్డు నిర్ణయాన్ని కొంతమంది పాలక మండలి సభ్యులకు తెలియని పరిస్థితి. మరోవైపు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా దీన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే కొత్తగా స్థలాలు ఎలా కేటాయిస్తారు, ప్రధానంగా ఆ స్థలం ఏదైతే బాలాజీ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి రెండవ ఫ్లాటు సుమారు 15 నుంచి 35 కోట్ల వరకు డిపాజిట్ చేసేందుకు చాలా మంది దాతలు ఉన్నారు. అటువంటి దాతలు ఉన్న నేపథ్యంలో ఒక టీటీడీ బోర్డు మెంబర్కి సంబంధించి ₹1 కోటి డిపాజిట్తో ఎలా ఈ స్థలాన్ని కేటాయిస్తారని చెప్పేసి ఆరోపణలు వచ్చిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ఆయన మొదటి నుంచి టీటీడీకి ప్రధానంగా ఏదైతే టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి బోర్డు మెంబర్గా ఉన్న వ్యక్తి ఎవరో కానీ ఈ స్థలాలు కేటాయించుకోవడం కానీ మరోవైపు నూతన గృహాలు నిర్మించడం కానీ చేయకూడదు. అందుకే ఆయన ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఓం నమో వెంకటేశాయ గ్లోబల్ ట్రస్ట్ అనేది ఒక ఏర్పాటు చేసి ఆ గ్లోబల్ ట్రస్ట్కి ఈ స్థలాన్ని కేటాయించాలని చెప్పి ఆయన అడగడం, ముఖ్యంగా ఇతర సంస్థలకి అసలు టీటీడీ స్థలాలే కేటాయించకూడదు. కానీ ఈ బోర్డు ఎలా నిర్ణయం తీసుకుంది అనే దాన్ని కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆలయాలు అంటే ప్రైవేట్ ఆలయాలను టీటీడీ ఇక టేక్ ఓవర్ చేయబోదు అని చెప్పేసి టీటీడీ బోర్డు తీర్మానం చేసిన తర్వాత ఏదైతే టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఊరిలో ఉన్నటువంటి ఆలయాన్ని ఏదైతే టీటీడీ టేక్ ఓవర్ చేసుకోవడం, మరోవైపు జంగా కృష్ణమూర్తికి సంబంధించినటువంటి స్థలాన్ని కేటాయించడం అంటే పూర్తిగా వివాదాలు ఏదైతే తిరుమలలో టీటీడీ నిర్ణయాలు చాలా వివాదాస్పదం అవుతున్నాయని ప్రధానంగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే టీటీడీ చైర్మన్ ప్రధానంగా దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. జంగా కృష్ణమూర్తి మీద ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నారు అని చెప్పేసి కొన్ని పత్రికా ఛానళ్ళలో కూడా వస్తున్న పరిస్థితి అండి. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ 2025లో అక్టోబర్లో ఏ విధంగా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది, ముఖ్యంగా రాష్ట్ర దేవాదాయ శాఖ అనుమతి
ఇస్తే ఓకే మీకు స్థలం ఇవ్వడానికి సిద్ధమే అని చెప్పేసి ఎలా ఇచ్చింది అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణలు. ముఖ్యంగా జంగా కృష్ణమూర్తికి ఇదే ఒక మింగుడు పడని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని పత్రికా ఛానల్లో వచ్చిన నేపథ్యంలో కొన్ని పత్రికలు ఈ విధంగా రాశాయి, నేను స్వామివారికి ఇంతగా సేవ చేశాను, దయచేసి నా రాజీనామా ఆమోదించండి, నేను స్వామివారి సేవ చేసుకునే అవకాశం నాకు లేదు అని చెప్పి ఆయన ఈ లేఖలో రాసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ దానికి సంబంధించి అంటే ఆయన లేఖ రాశారా, ఒకవేళ ఈ రాజీనామా ఇంతవరకు ఆయన ఆమోదించారా అనే దాన్ని ఇంకా తెలియని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఆయన రాజీనామా చేశారనే వార్తల్లో ఎంతవరకు నిజముందో ఈరోజు సాయంత్రం పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. రవి, రైట్ సునీల్, అంటే గతంలో కూడా గత వైసీపీ ప్రభుత్వాలు కూడా కొన్ని మఠాలకి కేటాయించినటువంటి స్థలాలను కూడా రద్దు చేయడం జరిగింది. అయితే అదే నేపథ్యంలో జంగా కృష్ణమూర్తికి కేటాయించినటువంటి స్థలాన్ని కూడా రద్దు చేశారనుకోవచ్చా? ఖచ్చితంగా, అంటే ఎందుకంటే టీటీడీ నిబంధనల ప్రకారం అది ఖచ్చితంగా స్థలము కేటాయించకూడదని గతంలో, అంటే కొత్త స్థలాలని కేటాయించకూడదని హైకోర్టులోనే ఉత్తర్వులు ఉంది. అంటే తిరుమలలో నో కాంక్రీట్, అంటే ఇంకా కాంక్రీట్ ఉండకూడదు, ప్రధానంగా అడవుల్ని నాశనం చేయొద్దు అని చెప్పి ఏదైతే ఆ హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో టీటీడీ కొత్తగా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు. కానీ ఈ టీటీడీ బోర్డు ఏ విధంగా నిర్ణయం, ప్రధానంగా మొన్న జరిగినటువంటి టీటీడీ బోర్డు సమావేశంలో కొంతమంది పాలక మండలి సభ్యులకి పూర్తిగా తెలియకుండా ఏదైతే ఈ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన పరిస్థితి అయితే ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఏ విధంగా తీసుకున్నారు అనేది ప్రధానంగా చూసుకుంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే మఠాలకు సంబంధించి కూడా చాలా వరకు ఇప్పటికే విశాఖ శారదాపీఠం సంబంధించి గతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి పూర్తిగా టీటీడీ ఏదైతే ఆక్రమణకు సంబంధించి పూర్తిగా ఆక్వే చేసింది. అంటే ముఖ్యంగా మఠాలకు సంబంధించి ఎక్కడ స్థలాలు కేటాయించట్లేదు. ఒకవేళ వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకుంటామంటే కూడా టీటీడీ స్థలాన్ని కేటాయించేందుకు సిద్ధం లేదని చెప్పేసి గతంలో తెలిపిన పరిస్థితి ఉంది. కానీ ఇది పూర్తిగా బాలాజీ నగర్ లో ఉన్నటువంటి రెండో ఫ్లాట్ ఏ విధంగా ఆ ప్రాంతాల్లో స్థలం కేటాయించారు అనే దాన్ని వివాదాస్పదం అవుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ దీనిపై ఆయన బోర్డుకి పూర్తిగా రాజీనామా చేశారా, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందా, టీటీడీ బోర్డు ఆమోదించిందా లేదా అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే మారిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ సునీల్.